దేవుడు అన్నాడు, శోధనలు సహించువాడు ధన్యుడు, వారికి జీవ కిరీటం ఇస్తానన్నాడు. మరి సహించాలి, రావాలి కదా. సహించాలంటే రావాలి. వచ్చినప్పుడే కదా నీ విశ్వాసం, నీ నమ్మకం తెలిసేది, ఉన్నాడా లేడా అని తెలిసేది. ఆ వాటిలో సహితం ఉన్నాడనే నమ్మకం నీకుంటే ఏమండి, ఆయన నిన్ను ధన్యతకరమైన జీవితంలోనికి తీసుకొని రాకుండా మరి ఎలా ఉంటాడో, మేలైన జీవితాన్ని నీకు కలుగజేయకుండా ఎలా ఉంటాడో, ఆశీర్వదించకుండా ఎలా ఉంటాడు నీ జీవితాన్ని. ఒక్కసారి యోచించు, ఆలోచించు. డార్విన్ సిద్ధాంతకర్త, ఈయన ఏం చెప్పాడంటే సృష్టి తనంతటా తాను కలిగిందని చెప్పాడు. అమ్మా, తర్వాత మానవుడు కోతి నుండి వచ్చాడని చెప్పాడు. ఒకనొక దినాన మంచంలో పడ్డాడు. బెడ్ మీద ఉండి మంచంలో ఉండి కొన్ని దినాల తరబడి పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెప్పించుకొని ఆదికాండ గ్రంథం 1, 2, 3 అధ్యాయాలు బాగా క్షుణ్ణంగా చదివించుకొని తను కూడా గ్రహించి తెలుసుకొని ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రపంచానికి. ఏమని? నేను చెప్పినది నా వాగ్దానం లేక నేను చెప్పిన మాట ఇది తప్పు, ఇది తప్పు. ఏంటంటే దేవుని వాక్యమే సత్యము అని చెప్పాడు. దేవుని వాక్యమే సత్యము, యేసుక్రీస్తే సత్యము అని అంగీకరించి మరణించాడండి. మీరు కావాలంటే చదవండి, ఎక్కడైనా పుస్తకాలు దొరుకుతాయి డార్విన్ గురించి. అటు తర్వాత ఆయన సిద్ధాంతాన్ని బయటికి తీసుకొని వచ్చింది. కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కొందరు ఈ విషయాలను మాత్రం మరుగు చేసి పెట్టారు. కానీ నువ్వు నేను చెప్పాలి ఈ రోజున. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పాడు, ఒప్పుకున్నాడు, నేను చేసింది తప్పు, నా సిద్ధాంతం రాంగ్, దేవుని వాక్యమే సత్యము, యేసుక్రీస్తే సత్యము, యేసయ్య దేవుడు, యేసయ్య చెప్పిందే, ఆ దేవుడు చెప్పిందే. సృష్టికర్త లేనిది సృష్టి లేదు, క్రియేటర్ లేనిది క్రియేట్ కాదు, దేవుడు లేని మనిషి లేడు. ఇది నాకు తెలిసింది ఆదికాండ గ్రంథం పరిశుద్ధ గ్రంథం చదివితే అని తెలుసుకొని అంగీకరించి నమ్మి చచ్చిపోయాడంటండి. ఈ సత్యం. ఇంకా ఇప్పటికీ మానవుడు కోతి నుండి వచ్చాడు, సృష్టి దానంతటి ఎట్టగలిగిద్ది? కోతి నుండి వస్తే ఏమైద్ది? ఇప్పుడు లేవా కోతులు? ఉన్నాయి కదా. ఇంటికి కోతి వచ్చి ఇంట్లో ఏదైనా కొబ్బరి చిప్ప కోసమో అరటిపండు కోసమో వచ్చిందనుకోండి, ఏమంటారు దాన్ని? కోతిని నా కోతి దేవుడా, నా కోతి దేవుడా, రా నా కోతి దేవుడా, ఇదిగో ఈ సోఫా సీట్లో కూర్చో, ఒకవేళ కూర్చోలేవా డబల్ కాట్ మంచం మీద పండుకో, స్నానం చేసావా, తిన్నావా, ఏం తింటావు? ఎందుకు అడగరు? ఎందుకు అడగరు? ఒకరోజు మా మామగారు హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఒంగోలు, ప్రకాశం జిల్లా ఒంగోలుకు హాస్పిటల్ తీసుకొని పోవడం జరిగింది.
హాస్పిటల్కు చేర్చినాము. నేను 2 రోజుల తర్వాత నేను బయటకు వచ్చి ఆయన దగ్గర ఉండి ఆ టీ తీసుకురానికి వస్తే హోటల్ దగ్గర ఉదయాన్నే వాళ్ళు లేచి ఏం చేశాడంటే వచ్చి హోటల్లో పెట్టుకుంటాను. ఏం చేస్తాడు, పూజలు చేస్తారు కదా, అట్లాగా ఒక కోతి బొమ్మను పెట్టాడు. ఆ కోతి బొమ్మ దగ్గర ఒక అరటిపండు పెట్టాడు, ఒక పువ్వు పెట్టాడు. ఆయన ఏదో చేసినాడండి. ఆ తర్వాత టీ కాంచనికి మొదలు పెట్టాడు. ఆ లోపల కోతి వచ్చింది. నేను ఆడుండా. కోతి అరటిపండు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కోతి ఆ అరటిపండు దగ్గరికి వచ్చేసింది. ఏం చేసినాడంటే వెంటనే ఆ కోతిని కొట్టడానికి, అదిలించడానికి వేరే కర్ర తీసుకున్నాడు. ఎందుకు? కోతే కదా వచ్చింది అర్పణ తీసుకొని, ఆ అర్పణ పెట్టడానికి. ఆ అర్పణ పెట్టిందే కోతికే కదా, నేనే అది తింటే ఏం పోతుంది అనుకోవచ్చుగా. కోతిని ఎందుకు కొట్టాలి? నువ్వు పెట్టిందే కోతి దగ్గర, బొమ్మ దగ్గర. ఎంతటి బుద్ధిహీనమైన జ్ఞానం లేని పరిస్థితితో ఆలోచన చేయండి. ఒకసారి అయితే నంద్యాలలో నేను ట్యూషన్కి వెళ్తున్నా అండి. ట్యూషన్కి వెళ్తా ఉంటే ఇంటర్మీడియట్లో, నేను అప్పుడు ప్రభు నమ్ముకోలేదు. ఇంటర్మీడియట్లో వెళ్తూ ఉంటే ఒక దగ్గర బాదం పాలు తాగడానికి ఆగాను, నేను మా ఫ్రెండ్. ఆగితే అక్కడ గాడిద బొమ్మ ఉంది. గాడిద బొమ్మ దానికి మనోడు పూలు వేసినాడు. పూలు మల్లెపూలు ఇట్లా చుట్టి పెట్టాడు. ఆ లోపల మేము తాగుతుండే లోపలే ఆయన ఏదో అక్కడ వంగి ఏదో అట్లా చేసుకుంటున్నాడు. ఆ లోపల ఏమైందంటే చిన్నగా అది మేక పిల్ల, ఆ మేక అంటారా, అది కొంచెం ఎత్తుండొచ్చు దాన్ని, అది వచ్చిందండి. అది వచ్చి ఆ గాడిద బొమ్మ దగ్గర ఉండేది పూలు ఇట్లా లాక్కొని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దాన్ని ఏం చేస్తున్నాడంటే హే అని అదిలిస్తున్నాడు ఆయన. నేను చూసుకుంటూ నవ్వుకుంటూ దాన్ని అలానే ఉండిపోతా ఉన్నాడా. ఎంత చూడండి. డార్విన్ కూడా అదే చెప్పింది, నేను చేసింది తప్పు, సత్యం తెలుసుకున్నాను, ఆ సత్యాన్ని అంగీకరించాను, పరిశుద్ధ గ్రంథం బైబిలే సత్యం అన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తే సత్యం అన్నాడు. హల్లెలూయా. ఇది ప్రపంచానికి చెప్పండి అన్నాడు. హల్లెలూయా. ఈనాడు తెలిసిన వాళ్ళు ఇదే బుద్ధిహీన పల్లె, తెలియని వాళ్ళు కూడా, తెలిసిన వారే తెలియని వాళ్ళే. తెలియని వారేమో తెలియక బుద్ధిహీనంగా ఉన్నారు, తెలిసిన వారేమో ఉన్నాడంటావా, ఉంటే ఎందుకున్నా, ఇట్లా ఏం చేస్తున్నాడంటావు, నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది అనుకుంటున్నా అని ఇంకా ఎన్ని సిద్ధాంతాలతో వేదాంతాలతో మాట్లాడతారో. నా ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకుందాం, ఆయన ఉన్నవాడు అనువాడు. ఆమేన్. హల్లెలూయా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉన్నవాడైనా, మొదటివాడు కడపటివాడు ఆయన, యుగ యుగాలకు సజీవుడు ఆయన యేసుక్రీస్తు. ఆయన ఉన్నాడు. దేవుడు నీకు ప్రతిఫలం దయచేస్తాడు, మనకు ప్రతిఫలం దయచేస్తాడు. ఇంత కూడా సందేహం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుమానం, సందేహం అంటే ఇంత కూడా అనుమానం ఉండకూడదు, సందేహం ఉండకూడదు. నా దేవుడు చేస్తాడు, నా దేవుడు ఇస్తాడు, నా దేవుడు కార్యం జరిగిస్తాడు. ఎందుకని మనం ఆయన దగ్గరికి వచ్చాం, ఆయన ఆశ్రయించామా, ఆయన నమ్ముకున్నాం, ఆయన చేస్తాడు, చెప్పిన వాడు చేసి తీరుతాడు. మాట తప్పడానికి ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు. హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకుందా, బుద్ధి ఆ దేవుడు లేడు అనుకున్నవారు ఎవరంటండి?
బుద్ధిహీనులు. హల్లెలూయా. ఆ బుద్ధిహీనుల గుంపులో ఉన్నామా? దేవుడు ఉన్నాడు అనే నిరీక్షణతో మనం ప్రయాణం చేస్తూ బుద్ధి కలిగినటువంటి వారంగా ఉన్నామా? మరికొందరు దేవుని నమ్ముతారు కానీ అనుకున్నవి జరగకపోతే, నచ్చినట్లుగా ముందుకు బండి నడవకపోతే ఏమని చేస్తారండి? వివిధ రకాలుగా ఆ మాటలు ఎలాగుంటాయంటే, కనీసం బయట ఉన్న వారైనా నేనంట మాట్లాడడానికి భయపడతారేమో కానీ ఈ వ్యక్తులు మాట్లాడడానికి కూడా భయపడరండి. అంత భయంకరంగా. వారు అనుకుంటారు, నేను మాట్లాడుతున్నది ఎవరు వింటున్నారులే, లేకపోతే ఎవరు చూస్తున్నారులే, ఒకవేళ విన్నా ఏం చేస్తారులే, నేను ఎక్కడికి వెళ్తున్నది ఏం చేస్తున్నది ఎవరు చూస్తున్నారులే, నేను ఏం చేసేది ఎవరు చూస్తున్నారులే. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రకంగా నమ్మినటువంటి వారు కూడా వివిధ రకాలుగా దేవుని మాటలతోనూ, తర్వాత ప్రవర్తనతోనూ, తర్వాత క్రియలతోనూ, వారి వారి యొక్క నమ్మక విశ్వాసాలను బట్టి మరింతగా బాధ పెట్టేవారు లేరా? వీరు బుద్ధిహీనులు కారా? బైబిల్ సెలవిస్తుంది, చూడండి. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 3వ వాక్యం చదువుదాం ఒకసారి. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 3వ వాక్యం. నా నడతను నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు, నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని. ఏమండి, మనకైతే తెలియదనుకుంటున్నాం. దేవుని ఏమనుకున్నా అంటే, ఆయనకి ఏం తెలుసు అండి నా బాధ, నేను పడుతున్న కష్టం, నాకున్న శ్రమ, నేను ఎదుర్కొంటున్న ఈ బాధలు. ఆయన అంటాడు, చూడండి ఏమంటే, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటిని నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. కీర్తనల గ్రంథం 94, 8, 9 వచనాలు చదువుతాం. కీర్తనల గ్రంథం 94, 8. అమ్మా, జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడే, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులగుదురు? చెవులను కలగజేసిన వాడు వినకుండునా? కంటిని నిర్మించిన వాడు కానకుండునా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఏంది చక్కగా మర్మం లేకుండా చెప్తున్నాడు చూడండి. జనులారా, పశుప్రాయులారా, బర్రెలారా అన్నట్టు. పశుప్రాయులారా ఏమంటున్నాడు? ఆలోచించండి. బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులు అవుతారండి? చెవులు కలగజేసిన వాడు వినకుండా ఉంటాడా? కంటిని కలగజేసిన వాడు కానకుండా అంటే చూడకుండా ఉంటాడా? ఏమనుకుంటున్నారు నా గురించి అని దేవుడు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? నాకేం తెలియదనుకుంటున్నారా? నేనేం చూడలేదనుకుంటున్నారా? నేనేం వినలేదనుకుంటున్నారా? లేకపోతే నువ్వు ఎలాగున్నా చూసి చూడనట్టుగా పట్టనట్టుగా ఉంటున్నావు అనుకుంటున్నారా? ఏంటి మీ పరిస్థితి? ఇంకెంతకాలం బుద్ధిహీనంగా ఉంటారు? ఇంకెంతకాలం బుద్ధిమంతులుగా ఉండరా? గద్దిస్తూ మాట్లాడుతున్నాడు. ఎంతకాలం బుద్ధిహీనులుగా ఉండిపోతారండి? మీ బుద్ధి రాదా? ఇన్ని రకాలుగా మీరు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా, ఇన్ని రకాలుగా అవరోధ ఆటంకాలు ఎదురవుతున్నా, ఇన్ని రకాలుగా అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఎదురవుతున్నా, ఇంతగా ఆత్మీయ జీవితంలో రోజు రోజుకు నశించిపోతున్నా, అడగంటిపోతున్నా, ఇంకా బుద్ధి రాదా? ఇంకా బుద్ధి రాదా? ఇంకా బుద్ధిహీనంగా బ్రతుకుతారా? ఇంకా పశుప్రాయులుగానే జీవిస్తారా? నీ చెవులు కలగజేసిన వాడిని నేను వినలేనా? నీ కళ్ళను పుట్టించిన వాడిని నేను కానకుండా చూడకుండా ఉంటానా?
నీకు కాళ్ళు ఇలా అనుకుంటా పోండి, కాళ్ళు చేతులు అన్నీ కలగజేసిన వాడిని నీ దగ్గర రాకుండా పోతానా అనుకోవచ్చుగా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించో మాట్లాడుతున్నాడు. ఇంకా పోయినంతకాలం బుద్ధిహీనంగా బ్రతకకూడదు, పశుప్రాయాలుగా జీవించకూడదనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బుద్ధిమంతులం కావాలి, జ్ఞానం కలిగిన వారం కావాలి. జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే దేవుని దగ్గరికి వచ్చేవాడు దేవుడు ఉన్నాడని, దేవుడు వింటున్నాడని, దేవుడు చూస్తున్నాడని, దేవుడు మనకు తగిన ప్రతిఫలం దయచేస్తాడని నమ్మాలి. నమ్మకపోతే వారు బుద్ధిహీనులు, బుద్ధి లేనివారు, జ్ఞానం లేనివారు అని అర్థం. మరి నమ్మినటువంటి వారు, చక్కగా ఆయన సహాయం కొరకు అర్థిస్తూ నిరీక్షణతో ఎదురు చూస్తున్న వారు బుద్ధిమంతులు. ఏ గుంపులో ఉన్నాం? ఒక్కసారి యోచించమని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఇక రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మరొక మాట, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వాక్యం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వాక్యం. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉంది. ఎవరంటండి? ఈ మాట దేవుని వాక్యం తెలియజేస్తుంది. చెడు పనులకు చేయటానికి ఆటగా ఎంచుకున్నవాడు బుద్ధిహీనుడని. చెడు పనులు చేయట బుద్ధిహీనునికి ఆటగా ఉంది. ఆట, చిన్నపిల్లల ఆటగా. చెడు పనులు చేయువాడు, పాపము చేయువాడు బుద్ధిహీనుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమండి, మనకు అనిపించదండి, ఈ ప్రారంభ దశలో పెద్దగా అనిపించదు. నేను దాని గుండా వెళ్ళి వచ్చిన వాడినిగా నేను చెప్తున్నా. ప్రారంభ దశలో అనిపించదు. నేను వయసు చాలా తక్కువ వయసులోనే, ఏమీ తెలిసి తెలియని వయసులోనే 3-4 ఫ్రెండ్స్తో కలిసినప్పుడు చిన్న బీడితో ప్రారంభించా. చిన్న బీడి ముక్క ద్వారా. అప్పుడేమనుకుంటే ఇదేందో కొత్త సరదా. చిన్నగా సిగరెట్లకు వచ్చింది. ఫ్రెండ్స్తో కలిసి ఒక సిగరెట్లే 4-5 మంది తాగేవి. అది పెద్ద సరదా. తర్వాత బ్రాందీ విస్కీకి సారాయికి వచ్చింది. అది ఒక పెద్ద సరదా. ప్రారంభంలో బాగానే ఉంటుంది. చివరికి ఎంతవరకు తీసుకుపోతే తెలుసా? అవి అజ్ఞానములోనికి, అపవిత్రతలోనికి, అంధకారంలోనికి తీసుకొని పోతాయి. అంతగా దిగజారిపోయా నా జీవితంలో. సరదాతో ప్రారంభించింది అది ఏదైనా ఆటలాడుకుంటే మనల్ని నాశనం చేస్తుంది. చాలామంది చూస్తూ ఉంటాం కదా అండి. ఏముంది ఫ్రెండ్స్ ఏదో అలవాటు కోసం అట్లా అని సిగరెట్లు, బీడీలో, లేకపోతే సారాయో, అవి బ్రాంచ్ షాప్కో, బీరోనో, ఇంకొకటి పోతారు. లేదంటే అలా ఫ్రెండ్స్తో అండి అడదాకనే అట్లా హాయిగానే వెళ్తారా ఏంటి? చివరికి ఏమైపోతాయంటే అలవాట్లుగా మారిపోయి అజ్ఞానానికి దారితీసి అపవిత్రతకు లోనైపోయి అంధకార జీవితంలోనికి తీసుకొని వెళ్తాయి. ఆ తర్వాత అయ్యో నాకు ఇష్టం లేదు, ఇది చెయ్యాలని నాకు ఇష్టం లేదు, ఇది తాగాలని నాకు ఇష్టం లేదు, ఇలా ఉండాలని నాకు ఇష్టం లేదు, ఇలా నేను ఇందులో ఉండి నేను బాధ పెట్టుకుంటూ కుటుంబాన్ని బాధ పెట్టాలని, పిల్లల్ని బాధ పెట్టాలని, భార్యను బాధ పెట్టాలని నాకు లేదు. అయ్యో నా వల్ల కావట్లే, కానీ బయటికి రానికి అంటారు. ఇప్పుడు ఎందుకు? చిన్నగా ప్రారంభించింది, చివరికి అది పెద్ద సూదితో పోయి మేకై కూర్చున్నట్లుగా చిన్నది పోయి పెద్దదై కూర్చొని మనిషిని పట్టి పీడించేస్తుంది. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మనిషి పాపం చేయటంలో కావచ్చు, దురలవాట్లకు లోనవడం కావచ్చు, చెడు వ్యసనాలకు కావచ్చు, లేదా ఏవైనా వాటిలో చేయడానికి పెద్ద సులభమే.
అది పెద్ద సమయం కూడా పట్టదు. అయితే వాటిలో నుండి విడుదల పొందటానికి చాలా కష్టం, చాలా కష్టం, చాలా కష్టం. ఒక్క మాట ద్వారా మిమ్మల్ని పలానక్క పలానన్న నువ్వు ఇలా అని నేను ఒక్క మాట అనొచ్చు. ఆ మాట అనడం ఈజీ. మరల నిన్ను ఆ మాట నుండి తిరిగి తీసుకోవడానికి అది కాదు ఇది కాదు ఇలా ఇలా నీకు చెప్పాలంటే, నిన్ను సాటిస్ఫై చేయాలంటే నేను ఈ ఇంటెన్షన్తో కాదు మాట్లాడింది, ఈ రకంగా కాదక్క ఈ రకంగా కాదన్నని నేను చెప్పుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది చూడండి. ఆలోచన చేయండి. ఈజీ మాట్లాడడం, ఈజీ సరిచేయడం చాలా కష్టం. అలవాట్లో ఉండిపోవడం, చేయడం పడడం పెద్ద కష్టమేం కాదు, విడిపించడం చాలా కష్టం. జ్ఞాపకం చేసుకుందామని. అందుకంట ఒక భక్తుడు అంటాడు, పాపము భిక్షగానిగా వస్తుందంట మన దగ్గరికి, ఏమీ లేని భిక్షగానిగా. ఆ తర్వాత స్నేహితునిగా సహవాసం చేస్తుందంట. ఆ తర్వాత యజమానునిగా మనని ఏల్తుందంట. మళ్ళా చెప్తున్నా, పాపము భిక్షగానిగా మన దగ్గరకు వస్తుందంట. దీనునిగా నిస్సహాయ స్థితిలో నాకు ఏం లేదు ఏమి ఎరగనన్నట్టుగా దగ్గరికి వస్తుందంట పాపం. ఆ తర్వాత సహవాసం చేస్తుందంట అండి, స్నేహితునిగా సహవాసం చేస్తుందంట. ఆ తర్వాత సహవాసం చేస్తే ఏమైంది, పూర్తిగా దాంట్లోకి మనం వెళ్ళిపోతాం కదా. అప్పుడు ఏం చేస్తుందంటే యజమానురాలుగా యజమానునిగా మనని ఏల్తుందంట. అంతే. అందుకని చాలా జాగ్రత్త. బుద్ధిహీనునిగా చెడు పనుల ద్వారా ఆటాడొద్దు. ఒకవేళ చెడు పనుల ద్వారా ఆటాడితే నువ్వు బుద్ధిహీనునివి, బుద్ధిమంతురాలువు కాదు, బుద్ధిమంతుడువు కాదు, బుద్ధిహీనుడివి. కనుక జ్ఞాపకం చేస్తున్నాం. చాలా మంది అంటుంటారు, పాపం అలవాటైన వాళ్ళు, వ్యసనాలు కలగటం వాళ్ళు అంటూ ఉంటారు. ఏమంటారంటే, నిజంగా నేను ఇట్లా అనుకోలేదండి, అట్లా అనుకోలేదండి, ఏదో కాస్త ఇట్లా అనుకున్నాను, ఈరోజు నేను దాని నుంచి విడిపించబడాలంటే నా చేత కావట్లేదు, నా వల్ల కావట్లేదు, నా చేత నేను ఇక దీనికంటే నీకు చనిపోవడమే బెటర్ అనిపిస్తుంది అని చాలామంది అనే రోజు చాలామంది ఉంటారండి. ఎందుకో తెలుసా? ఇదే కారణం. అది మనలోకి తిష్ట వేసి కూర్చుందనుకో, మనల్ని ఆట ఆడుకుంటుంది. ఫస్ట్ మనం ఆట ఆడుకోవడానికని చిన్నగా ప్రారంభించినాము, తర్వాత అది మనల్ని ఆట ఆడుకుంటుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే బైబిల్లో యోబు గ్రంథంలో 28 వచనం అంటాడు. 28వ అధ్యాయం 28వ వచనం చూడండి. నేను ముగిస్తాను. 28 యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వం విడిచిటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమని, దుష్టత్వం అంటే చెడు విడిచిపెట్టుటయే వివేకమని దేవుడు నరులకు సెలవిస్తున్నాడు. అనగా మనకు ప్రభు సెలవిస్తున్నాడు. ఈ దుష్టత్వం అన్నది, ఈ చెడు అన్నది విడిచిపెట్టి జ్ఞానం కలిగడానికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. భయము భక్తి కలిగినటువంటి వారంగా ఉండాలి. భయభక్తులతో ఉంటే ఆటోమేటిక్గా దైవ జ్ఞానాన్ని మనము కలిగి ఉంటాం, పెంపొందింపజేసుకుంటాం. దేవుని యందు భయము భక్తి లేకపోతే బజార్లో కోడి గుడ్డు పెట్టినట్టుగా ఈ మనిషి జీవితం కూడా అలానే ఉండిపోతుంది. దుష్టత్వంలోనే, ఆ యొక్క చెడులోనే, వ్యసనాలలోనే, అంధకారంలోనే, అంధత్వంలోనే ఉంటూ విడిపించబడలేక, అట చావలేక బ్రతకలేక అన్నట్లుగా మనిషి జీవితం కొట్టుమిట్టాడతదే. ఈరోజైనా ఇప్పుడైనా నీ బుద్ధిహీనత నుండి నువ్వు బయటికి రా, విడిపించబడవు. దేవుని యందు భయభక్తులుగా జీవించడానికి తీర్మానం చేయి. చెడుతో, పాపముతో,
ఆటలాడితే అది మనకు భయంకరమైన దుస్థితిని మిగిలిస్తుంది. జ్ఞాపకం చేస్తున్నాను. మరొక మాట యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యం. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేనివారు వాయము అసూయ వలన సచ్చెదరు. అసూయతో ఉన్నవారు బుద్ధి లేనివారు, బుద్ధిహీనులు అని ఆడ చెప్తున్నమాట. ఎవరికైతే అసూయ ఉందో వారు బుద్ధి లేని వాళ్ళు, బుద్ధిహీనులు. వీరు కొరుకుడు పుండు లాంటి వాడు. కొరుకుడు పుండు అంటే పుండు ఒకసారి ఉంటుంది, పుట్టింటుంది కొంచెమే, అది లోపల కొరుక్కొని పోతూ ఉంటుంది. కొరుకుడు పుండు. ఓ మాట చెప్పనా, ఈ అసూయ కలిగిన వారు ఎదుటి వాటికంటే అసూయ కలిగిన వాడే ఎక్కువ పాడైపోతాడు. ముందు సరిపోయేది వాడే, ఎదుటోడు కాదు. ఎవరి మీద మనం అసూయ పెట్టుకుంటామో వాడు చనిపోడు, అసూయ పెట్టుకున్నవాడే చనిపోతాడు. కలిగిన వాడే. నువ్వు పలానా కుటుంబం, పలానా వ్యక్తి, పలానా మనుషులు అని మనం ఎవరి మీద అసూయ పెట్టుకుంటామో వానికి అసూయ ద్వారా ఏమి కలగకపోవచ్చు, కానీ ఆ కలిగి ఉన్న అసూయ కలిగి ఉన్న మనకే డేంజర్. అది బుద్ధి లేనితనం, అది బుద్ధిహీనం అని లేఖనం సెలవిస్తుందండి. మరెక్కువ కీడులో మన అసూయ కలిగినటువంటి వారే కీడులో పడతారు. మేలు నోచుకోలేరు. ఎందుకని? ఇది పెద్ద డేంజరస్ అండి అసూయ అన్నది. అసూయతోనే సౌలు దావీదుని చంపాలని చూసింది. అసూయతోనే వరే ఈయనేంది నాకంటే చిన్నోడు, ఇప్పుడు వచ్చాడు, నాకంటే ఎక్కువగా అందరూ ఏంది ఈయననే పొగుడుతున్నారు, రాజులైన నన్ను పట్టించుకోరే, నన్ను కదా మొత్తం పొగడాల్సింది. అసూయ పెంచుకున్నాడు చిన్నగా. ఎంతవరకు తీసుకుపోయింది తెలుసా? అనుక్షణం చంపడానికి ఎంత తీసుకుని పోయింది. అనుక్షణం చంపాలి, ఎక్కడ దొరికితే అక్కడ చంపుదామన్నా అంతవరకు తీసుకుపోయింది. కానీ దావీదు చచ్చిపోయాడా? మరి ఎవరు చచ్చిపోయారు? అది కథ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అసూయ మనం ఎవరికి ఏడలా అసూయ కలిగి ఉంటామో వారికంటే ముందు మనమే కీడులో పడిపోతాం, మనమే మరింత బాధలు కొని తెచ్చుకుంటాం, కానీ ఎదుటి వారికి ఏం కాదు. కనుక జ్ఞాపకం చేసుకుందాం, మన హృదయాలలో, మన తలంపుల్లో మనలో ఉండవలసింది అసూయ కాదు, దేవుని ప్రేమ. అసూయ ఉంటే అది నీకు బుద్ధిహీనంగా ఉంటే, ఆ బుద్ధి లేని వాళ్ళు మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళలేరు. దేవుడు వచ్చాడు, పెళ్లి కుమారుడు వచ్చాడు, బుద్ధి కలిగిన వారు వెళ్ళారు కానీ, అంటే అసూయ లేని వారు వెళ్ళారు కానీ, అసూయ కలిగిన వారు బుద్ధిహీనులు విడబడ్డారు. విడిచిపెట్టినాడు అనుకుందాం. మరి అక్కడ విడిచిపెడితే ఎక్కడ వెళ్ళాలి? బుద్ధిహీనులు ఎక్కడికి వెళ్ళాలని? పరలోకం పోవాలి. పోయినారు బుద్ధి కలిగిన వారు. మరి బుద్ధి లేని వాళ్ళు విడవబడ్డారు. మరి ఎక్కడికి వెళ్ళాలి? నరకం. వెరీ సింపుల్. చూడండి ఎంతవరకు వచ్చిందా. పరిస్థితులు అట్లా దాపురిస్తాయి. కనుక జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ మాట ఒక్కసారి చదవండి, నేను ముగిస్తున్నా. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు
హల్లెలూయా. ఎందుకనగా ఈ నిరీక్షణ వలన సిగ్గుపరచనివ్వదు. పరిశుద్ధాత్ముని దేవుని ద్వారా మన హృదయాలలో ఏమని కుమ్మరింపబడిందంటండి? ప్రేమ. ప్రేమ, దేవుని ప్రేమ. దేవుని ప్రేమ హృదయాలలో కుమ్మరించబడితే కక్షలుంటాయా? అసూయలుంటాయా? కలతలుంటాయా? కలహాలుంటాయా? కోపాలుంటాయా? ఏముంటాయి? ప్రేమే ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రేమ అన్నిటినీ కప్పిపెడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రేమ అసూయను కూడా పక్కన పెట్టేస్తుంది. హల్లెలూయా. ఈ ప్రేమ కక్ష, తారతమ్య, భేదాలు అవి ఇవన్నీ పక్కన పెట్టేస్తుంది. అందుకనే ఇలాంటివి ఏవి ఉండకూడదనే పరిశుద్ధాత్ముని ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తు మన హృదయాల్లో దేవుని ప్రేమను కుమ్మరించి ఉన్నాడు. హల్లెలూయా. ఆ హృదయములో దేవుని ప్రేమ ఉందా? ఈ హృదయములో దేవుని ప్రేమ కుమ్మరించబడిందా? నింపబడిందా? లేదా ఇంకా అసూయ, కక్ష, ఇంకా ఏదేదో ఉంచుకొని ఇంకా మనం బుద్ధిహీనంగానే ప్రవర్తిస్తున్నామా? బుద్ధి లేని వారంగానే ఉన్నామా? లేదా ఇవన్నీ తీసేసుకొని దేవుని హృదయం అనే ఆ ప్రేమను మన హృదయంలోని కుమ్మరింపజేసుకొని నేను బుద్ధిమంతుణ్ణి, బుద్ధి కలిగిన వారిని, ఇదిగో సిద్ధపడుతున్నాను, సిద్ధపడేవాడిని, ప్రభు చెంతకు వెళ్ళేవాడిని, ఆ ప్రభు చెంత పెళ్లి కుమారుని ఎదుట నేను ఉండేదానని నీవు సిద్ధపడతావా? లేదా బుద్ధిహీనురాలిగా వీటన్నిటిని పక్కన పెట్టి విడవబడి నరకానికి వెళ్ళిపోతావో నువ్వే తెలుసుకో, నువ్వే నిర్ణయించుకో. ఇక్కడ ఉన్నా, వెలపట ఉన్నా, యేసయ్య అందరికీ దేవుడు, కొందరికి కాదు. నేను కొందరికి కాదు చెప్పేది, అందరికీ దేవుడు. వెలపల ఉన్నా నువ్వు కాదన్న దేవుడే, అవునన్న దేవుడే, ఒప్పుకున్న దేవుడే, ఒప్పుకోకపోయిన దేవుడే, విన్న దేవుడే, వినకపోయిన దేవుడే. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు బుద్ధిమంతుడు అయితే ప్రభు సన్నిధికి చేరుతావు, మోక్షం అనే పరలోకం అనే స్వర్గలోకానికి వెళ్తావు. నువ్వు బుద్ధిహీనుడు అయితే విడవబడతావు, నిత్య నరకం అనే పాతాళంలోనికి వెళ్ళిపోతావు. నిత్యం పండ్లు కొరుకుతూ, నిత్యం వేదనతో, దుఃఖముతో నువ్వు ఏడుస్తూ సస్తావు. అక్కడ 10 మంది బుద్ధిగల కన్నికలు, మందిలో 5 మంది బుద్ధిగల కన్నికలు, 5 మంది బుద్ధి లేని వారు ఉన్నారు. ఆ 5 మంది బుద్ధి వెళ్ళిన వారు సిద్ధపడి వెళ్ళారు. సిద్ధపడి వెళ్తే, నూనె తీసుకొని వెళ్తే, ఆ పెళ్లి కుమారుడు రాగానే తలుపు తీయగా లోపలికి వెళ్ళిపోయారు. కానీ సిద్ధపడకుండా వెళ్ళిన బుద్ధి లేని వారు, బుద్ధిహీనులు, నూనె అయిపోయింది, లోపలికి వెళ్ళలేకపోయారు, విడవబడ్డారు. మరి నువ్వు సిద్ధపడే వ్యక్తిగా ఉన్నావా? సిద్ధపడని వ్యక్తిగా ఉన్నావా? సిద్ధపడే వ్యక్తి అయితే బుద్ధిమంతురాలు. సిద్ధపడకుండా ఇంకా అనాలోచనతో ఏదో ఆలోచన చేస్తూ మాకు కాదు అనుకునేవా? లేదా దేవుడని తెలిసి కూడా మరి నమ్మకపోవడమో? ఇలా ఉంటే నీకు బుద్ధిహీనతకు చిహ్నం. వారు విడవబడతారు, వారు నరకానికి వెళ్తారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకొని ఇప్పుడైనా సిద్ధపడడానికి తీర్మానం చేసుకుంటే నీకు, నీ కుటుంబానికి ఎంతో మేలు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యము విన్న మనం ఒక్కసారి మన హృదయంలో నెమరు వేసుకుంటూ ఆయన వాక్యం ద్వారా మనం మన జీవితాలను సరిదిద్దుకుందాం.